చేసుకున్నారని మా ఫ్రెండ్ పట్టుకెళ్ళిపోయారు. నాకు హింస పెట్టారంట సార్, కొట్టి మేము ఒప్పుకోలేక మిమ్మల్ని మీ నాన్నని చంపేస్తాము, ఈ కేసు ఒప్పుకోకపోతే మీ వాళ్ళని చంపేస్తామని బెదిరించారంట సార్. బెదిరించారు సార్. మాకు భయం వేసిందే, మాకు నిద్రాధారం లేక మేము ఎక్కడెక్కడో దాచుకున్నాం. మాకు చాలా భయం వేసింది సార్. ఎన్ని రోజులు పంపించారు జైలుకి? 4 రోజులు అవుతుంది సార్. 4 రోజులు ఉంచారు బాబుని. మేము ఎద్దలకు ఉండే వాళ్ళ కూలి 4 గంటలు పట్టుకున్నాం సార్. మాకు కేసు కొట్టేయాలి సార్. మాకు చాలా భయంగా ఉంది. ఏం జరిగిస్తారు? ఏం భయపడద్దమ్మా, కేసు చేసుకునే వాళ్ళం. ఇప్పుడు మాకు పని పట్టుకెళ్ళాలని మాకు పని కూడా ఎవరు చెప్పట్లేదు. ఇప్పుడు మీరు చూశారు గులకరాయి కేసు, జ్ఞాపకం ఉంటుంది. ఇక్కడే ఆ గులకరాయి కేసు పెట్టి ఇక్కడే జరిగింది. ఈ సింగనగర్ లో నేను కూడా వచ్చాను, మొదటిసారి ఇదికే వచ్చాను. వచ్చిన తర్వాత మొదటి రోజు వచ్చింది సింగనగర్కే వచ్చాను. వరద వచ్చిన తర్వాత ఆయన చేసిన పని ఏంటంటే, ఏనండి ఏం చేశారంటే, ఇక్కడికి వచ్చి కావాలని గురకరాయి డ్రామా ఆడి ఒక అమాయకుడిని జైల్లో పెట్టాడు సానుభూతి కోసం. అంటే ఎలక్షన్ లో సానుభూతి పొందడం కోసం గులకరాయి డ్రామా. ఈరోజు బుడమేరు ఉంది. బుడమేరులో 3 గంటలు పడ్డాయి. ముఖ్యమంత్రిగా ఉండే వ్యక్తి ఆ 3 గంటలు పూడ్చలేదు. దానివల్ల ఏమైంది? వర్షాలు పడ్డాయి. దేవుడు చిన్న చూపు చూశాడు, వర్షాలు పడ్డాయి. దగ్గర దగ్గర 35,000 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ వచ్చిందంటే 3.5 టీఎంసీ నీళ్లు ఒక రోజుకు వచ్చాయి. ఆ నీళ్లు ఇక్కడ అంతా వచ్చేసాయి. అంటే ఆ రోజు తప్పుడు కేసు పెట్టి, తెలుసులే ఏ తమ్ముడు తెలుసు, ఆ కేసు తెలుసు, మన దగ్గర ఉంది. ఆ రోజు మనం చూస్తే తప్పుడు కేసు పెట్టి ఒక అమాయకుని జైల్లో పెట్టాడు. ఈ రోజు అతను చేసిన తప్పు వల్ల 3 గంటలు బట్టి బుడమేరుకు మిమ్మల్ని అందరినీ 6 లక్షల మందిని క్షోభ పెట్టారు. 30 మంది చనిపోయారు. ఇప్పుడు ఆయన ఏం చేయాలి? ఏం చేయాలి తమ్ముడు? ఇలాంటి దుర్మార్గుల్ని ఏం చేయాలని అడుగుతున్నా మిమ్మల్ని. ఇప్పుడు ఇంకో పక్కన చూస్తే నిన్న మొన్న మనం ఇబ్బందుల్లో ఉన్నాం ఆయన పెట్టిన ఇబ్బందులకి. ఇప్పుడు మన మీద కక్ష తీర్చుకుంటూ వాళ్ళ టీవీలో పేపర్ రాసి, నిన్ననే మీరు చూశారు, ఏదైతే ప్రకాశం బ్యారేజ్ పైకి 3 పడవలు పంపించాడు. ఒక్కొక్కటి 30 టన్నులు ఇనుము వేసిన పడవలవి నేరుగా వచ్చి 11,20,000 క్యూసిక్స్ ఆఫ్ వాటర్ పోతా ఉంటే అది వచ్చి కొట్టింది. కొడితే ఏమవుతుంది తమ్ముళ్ళు? అది సపోర్టింగ్ ఏదైతే ఉంటుందో అది ఇరిగిపోయినాయి. అదే కాలం గాని కొట్టుంటే ప్రకాశం బ్యారేజ్ కొట్టుకోబోయేది. ఎవరిదని చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ బొమ్మలు వేసుకుని, ఆ గుర్తుని కలర్లు వేసుకుని వాళ్లే వచ్చి కొట్టే పరిస్థితికి వచ్చింది. అంటే వీళ్ళకు పడవలుంటే దాన్ని లంగరేసి కట్టేసుకోవాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అది తప్పవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. వీళ్ళు ఏం చేయాలి తమ్ముళ్ళు? ఇప్పుడు బుడమేరులో గంటలు పెడతారు. ప్రకాశం బ్యారేజ్ పైన పడవలు పంపించి ఆ ప్రకాశం బ్యారేజ్ ని కూల్చేయాలని ప్రయత్నం చేస్తారు. ఏం చెప్పాలి నాకు అర్థం కాలేదు. మళ్ళా ఆ సాక్షి పేపర్లో మన మీద విషయం చెప్తారు. వీళ్ళు ఓడిపోయినంత మాత్రాన ఈ రోజు వీళ్ళు ఇష్ట ప్రకారం చేసి మన జీవితాలతో ఆడుకుంటున్నారు. వీలైతే సహాయం చేయడికే వచ్చాడు. మొన్న కూడా వచ్చాడు, ఇక్కడికి వచ్చాడు లేదా? కనపడ్డాడు ఎక్కడన్నా? ఒకరికి ఒక ఫుడ్ ప్యాకెట్ ఇచ్చారా? ఒకరికి ఒక మంచినీళ్ళు ఇచ్చారా? విజ్ఞాన కాలేజీ నుంచి పిల్లలు వచ్చారు. చేశాడా? ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు ఎవరన్నా వచ్చారా ఇక్కడికి? ఎవరికైనా 1 రూపాయి సహాయం చేశారా? ఇది ఒక రాజకీయ పార్టీగా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. మీలో అందరిలో కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మీరందరూ కూడా నేను ఈరోజు వచ్చింది మొట్టమొదటిసారిగా అజిత్ నగర్కి వచ్చాను. అక్కడి నుంచి నేను ఈ పరిస్థితులు చూశాను, ఇక్కడ దాకా వచ్చాను. అది చూసిన తర్వాత ఇది సిచ్యువేషన్ నాకు అర్థమై నేను ఆ రోజు నిర్ణయం చేసుకున్నాను.
మళ్ళీ మీరందరూ కోలుకునే వరకు ఇక్కడి నుంచి కదలకూడదని నేరుగా కలెక్టరేట్కి వెళ్లి బస్సులో ఉండి 9 రోజులుగా పర్యవేక్షిస్తున్నా. నేను 3-4 సార్లు ఇక్కడికి వచ్చాను, మిమ్మల్ని అందరినీ పరామర్శించాను, 4-5 సార్లు వచ్చాను. అదే సమయంలో సిటీ అంతా తిరుగుతున్నా. నేను చేసిన పని మీరు చూస్తే ఒక ప్రభుత్వ ముఖ్యమంత్రిగా ప్రతి ఒక్కరిని అప్రమత్తం చేశాను. కొన్ని వేల మంది ఆర్మీని తెప్పించాను, NDRF తెప్పించాం, 120 బోట్లు పెట్టాం, కొన్ని లక్షల ఫుడ్ పాకెట్స్ తీసుకొచ్చి నేను ఇక్కడనే చూశాను. నాకు ఒకసారి కొన్ని మర్చిపోలేము. ఇక్కడికి వస్తే ఒక తండ్రి పిల్లవాడిని తీసుకున్నాడు. 1 సంవత్సరం బాబుని తీసుకొని బయట వచ్చాడు. బయట వస్తే నేను అడిగాను, ఏమయ్యా ఏం జరిగిందని అడిగాను. ఆయన ఒకటే మాట అన్నాడు, ఏడుస్తూ నా భార్య నా బిడ్డ నేనున్నాం, కానీ ఎట్టయినా సరే నా బిడ్డనైనా కాపాడుకోవాలని బిడ్డని తీసుకొని వచ్చా, నా భార్యని ఇంటికాడ వదిలిపెట్టి వచ్చా, నా భార్యని తెప్పించమని కళ్ళ నీరు పెట్టుకొని ఏడ్చాడు. అది చూసినప్పుడు అనిపించింది నిస్సహాయత. అప్పుడే బోటు పంపించి ఆయన తెప్పించే ఆ భార్యను తీసుకొచ్చే పరిస్థితికి వచ్చా.